తల్లి అందరు నమస్కారం, బాగున్నారా? మాట్లాడే ముందర కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. రెడీనా? ఇక్కడ ఎంతమందికి ఇది మొదటి ఉద్యోగం? చేతి పైకెత్తండి. మొదటి ఉద్యోగం చేతులు పైకెత్తి ఉంచండి. ఓకే, చేతులు ఉంచండి. రెండోదో మూడో ఉద్యోగం అయితే చేతులు పైకెత్తండి. మొదటి ఉద్యోగం కానోళ్ళు చేతులు పైకెత్తండి. ఎక్స్పీరియన్స్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నాకు ఇప్పుడు కూడా తొలి ఉద్యోగం బాగా గుర్తుంది. నేను కాలేజీలో చదివేటప్పుడు ఎండాకాలం సెలవులు వస్తే బాబు గారు ఇంటికి రానిలా, వెళ్ళి పని చేయరా అని చెప్పారు 3 నెలలు. సో అమెరికాలో జీ క్యాపిటల్ అనే కంపెనీతో పనిచేశా. నా మొదటి బాస్ కూడా ఇప్పటికీ గుర్తుంది, జాక్ అనే వ్యక్తి. అంటే మొదటి ఉద్యోగం వచ్చినప్పుడు నిజంగానే జీవితంలో ఒకటి సాధించాము, మనం మన సొంత కాలపై నిలబడగలుగుతున్నాం, మనకు అవసరమైన ఖర్చులు మన జోబు నుంచే పెట్టుకోగలుగుతాం అన్న ఫీలింగ్ అది ఏమీ మార్చలేదు. నేను నా పాదయాత్రలో అమ్మ అందరూ తెలుసు 226 రోజులు 3132 కిలోమీటర్లు నడిచా. చాలా మందిని కలిసా పాదయాత్రలో ఎక్కడికి వెళ్ళినా మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారని అడిగినప్పుడు అందరూ నాకు మొదట చెప్పింది, మాకు ఉద్యోగాలు కల్పించండి. మేము మా సొంత కాలపై నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం, కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నాం. మాకు మీరు ఏమి ఇవ్వకపోయినా పర్లే, మాకు ఉద్యోగం కల్పించండి వాళ్ళు చెప్తున్నారు. అందుకే మీరు చూస్తే బాబు సూపర్ 6 లో మేము ఇచ్చిన తొలి హామీ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పన. తొలి మిగతాయన్ని మీకే బాగా తెలుసు నాకన్నా. దీపం, తల్లికి వందనం, మన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఇట్లా మిగతా హామీలు ఇచ్చినాం. కానీ తొలి హామీ ఉద్యోగాల కల్పన. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, చిత్తూరు జిల్లాలో గంగాధర్ నెల్లూరు కాన్స్టిట్యున్సీ ఉంటుంది. పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇంకా నైట్ హాల్ట్ అంటే రాత్రి ఎక్కడైతే ఆగుతున్నామో దాని ముందులో ఒక ఊర్లో నడిచాం. పబ్లిక్ మీటింగ్ అయిపోయింది, అందరిని కలిశాను. ఒక తల్లి రోడ్డు పైన కూర్చుంది, బజ్జీలు వేస్తుంది. సో మేము అందరం కూర్చుని, తల్లి నీ పక్కన కూర్చోవచ్చా అని అడిగా. రా కూర్చో బాబు అని. అప్పుడు ఆమెను అడిగా, ప్రభుత్వం నుంచి మీరేం ఆశిస్తున్నారంటే అప్పుడు చెప్పింది, నేను ఇక్కడ గత 30 సంవత్సరాలుగా బజ్జీలు అమ్ముతూ రూపాయి సంపాదించా, మద్యంకి మా భర్తని పోగొట్టుకున్నా, నాకు 2 అబ్బాయిలు, 2 బాగా చదివించా, వాళ్ళకు ఒక ఉద్యోగం కల్పించండి అని చెప్పింది. ఇంకేం అడగలేదు. ఆమె నాకు చెప్పింది, మిగతా ఏ కార్యక్రమాలు మీరు మాకు చేయకపోయినా పర్లేదు, మా 2 అబ్బాయిలు మటుకు ఉద్యోగాలు కల్పించండి. దాని తర్వాత తల్లి నేను అనంతపురం జిల్లా, ఇదిగో సవితమ్మ గారు ఇక్కడనే ఉన్నారు. సవితమ్మ గారు టెక్స్టైల్స్ కి సంబంధించిన మార్చులు, వెనుకొండ నియోజకవర్గం నుంచి వచ్చిన వారు. ఆమె నియోజకవర్గంలోని కియా ఫ్యాక్టరీ కూడా ఉంది. ఆ కియా ఫ్యాక్టరీ దగ్గర ఒక ఫోటో దిగేదానికి మామూలు నన్ను నడిపించారు తల్లి, హైవే మొత్తం నడిపించారు 10 కిలోమీటర్లు. వాళ్ళన్నారు కియా ముందల ఫోటో దిగితే బాగుంటుందండి. చలో అందరు అంటున్నారు కదా అని నేను నడిచా. స్ట్రైట్కి వెళ్ళిపోతున్న రోడ్డు, అటు ఇటు గ్రామాలు ఉండవు, బైపాస్. కానీ కియాకి సంబంధించిన యాన్సిలరీస్ ఉన్నాయి తల్లి. అంటే కార్ చూస్తాం మనం, కానీ కారులోకి అనేక పార్ట్లు వెళ్తాయి. బంపర్ ఉండొచ్చు, సైడ్ మిర్రర్ ఉండొచ్చు, ముందల అద్దం ఉండొచ్చు. అవన్నీ తయారు చేసే కంపెనీలు ఉంటాయి. ఆ కంపెనీలన్నీ రోడ్ వరుసగా ఉన్నాయి. నేను నడుచుకుంటూ వెళ్తున్నా, వెనకాల నుంచి ఒక చెల్లమ్మ అరిసింది, లోకేష్ గారు మీతో మాట్లాడాలని. అనుకున్నా ఏదో అడగాలనుకుంటుందేమో అనుకున్నా. రా అమ్మా నాతో నడువు, ఇంకా చాలా ప్రయాణం ఉంది, రాత్రి అవుతుంది, నడుచుకుంటూ మాట్లాడుతుంటే రా మాట్లాడదామని. ఆ చెల్లమ్మతో నేను మాట్లాడుతూ వెళ్ళేటప్పుడు ఆమె చెప్పింది, మీ నాన్నగారు కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చారు, అనుబంధ కంపెనీలు తీసుకొచ్చారు, ఈ రోజు ఆ కంపెనీలో నేను పనిచేస్తున్నానని చెప్పింది. ఆమె ఇంజనీరింగ్ చేసింది, 40,000 రూపాయలు సంపాదిస్తుంటాను నెలకి. తల్లి దీని ముందర ఏం చేసావని అడిగా. అంటే ఇల్లు చూసుకునేవాడిని నేను. ఇప్పుడు ఎలా ఉంది ఫీలింగ్ అంటే, ఇల్లు మొత్తం నేనే నడిపిస్తున్నా అన్న అని చెప్పింది, గర్వంగా చెప్పింది. అమ్మా తెలుగు భాషలో కొన్ని వాడక పదాలు ఉంటాయి. గాజులు తొడుక్కునేవా, చీర కట్టావా, అమ్మాయిలాగా ఏడవద్దు, మహిళలాగా ప్రవర్తించదంటారు. అది ఎప్పుడు విన్నా నాకు బాధ కలుగుతుంది. ఆ వాడక భాష పద్యాలు మనం ఆపేయాలి, పదాలు ఉండకూడదు. ఎందుకంటే మహిళలు మగవాళ్ళు సమానం అని బలంగా నమ్మే పార్టీ ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ. మహిళల్ని గౌరవించేది అనేది ఇంట్లో మొదలవుతుంది తల్లి.
మీ అందరు తెలుసు బాబు గారు 1992లో చిత్తూరు జిల్లాలో పాడి రైతులు ఇబ్బంది పడుతున్నారని ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. ఆ కంపెనీ పేరు హెరిటేజ్. 1992లో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నారు బాబు గారు. కరెక్ట్ గా 2 సంవత్సరాల తర్వాత మీ అందరి దయ వల్ల ఆనాడు అన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు, బాబు గారు ఫైనాన్స్ రెవెన్యూ మంత్రి అయ్యారు. అప్పుడు బాబు గారు ఆలోచించారు, ఇప్పుడు పరిస్థితి ఏంటి, కంపెనీకి నేను ఉండలేను, రోజు సెక్రటరీకి వెళ్ళాలి, ఎట్లా అనుకుంటే అప్పుడు అన్నారు అమ్మ వెళ్తే బాగుంటుందని. మా అమ్మని చూసుంటారు, బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు బయటకు వచ్చింది మా తల్లి, అంటే ఎప్పుడు బయటికి రాదు, అమ్మ వచ్చింది. బాబు గారు చెప్పారు, నువ్వు ఆఫీస్ చూడాలంటే నాకేం తెలీదు, నాకు ఫైనాన్స్ తెలీదు, హెచ్ఆర్ తెలీదు, నేనేం ఎట్లా చేస్తానంటే బాబు గారు ఒప్పుకోలా. కంపెనీ అనేది మనోళ్ళు ఉండాలి, నువ్వు వెళ్లాల్సిందే అని. మీరు నంబర్ 2-3 నెలలు కింద పార్కింగ్ వరకు వెళ్ళి పైకి వెళ్ళేది కదా ఆఫీస్కి, కంగారు పడేది. అంటే ఎట్లా నా పరిస్థితి ఏంటి, ఎలా చేయాలని. అదే తల్లి చూడండి, 5,000 కోట్ల టర్న్ ఓవర్ కంపెనీని సింగిల్ హ్యాండెడ్ గా నడిపిస్తుంది. బ్రహ్మి కూడా తిరిగి వచ్చి ఇప్పుడు అదే కంపెనీలో పనిచేస్తుంది, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తుంది. తల్లి ఈ రోజు నేను రోడ్ల మీద తిరగలుగుతున్నానంటే కారణం ఒకటి, బ్రహ్మి నా క్రెడిట్ కార్డు బిల్లు కడుతుంది తల్లి. నేను ఖర్చు పెడుతూ పోతున్నా, కడుతూ వస్తుంది. మార్పు అనేది మన ఇంట్లో మొదలవ్వాలని బలంగా నమ్మే వ్యక్తి మీ లోకేష్. అందుకే మహిళలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను ప్రోత్సహించాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మిమ్మల్నే కాదు మీ పిల్లల్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. విద్యాశాఖ మంత్రిని కూడా, దాంట్లో భాగంగా తల్లికి వందనం కూడా నా శాఖ కిందనే వస్తుంది. డబ్బులు పడినాయా? పడిన వాళ్ళందరి చేతులు పైకెత్తండి. ఓకే. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసిన చేతులు పైకెత్తండి. ఓకే. అమ్మ బాబు గారు తల్లికి వందనం కింద ఏదో డబ్బులు ఇచ్చారని కాదు, తల్లిని గౌరవించాలనేది బలంగా చెప్పే వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. ఒక తల్లి అవమానపడితే ఆమె ఎంత బాధపడుతుందో నేను చూశాను తల్లి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించినప్పుడు మా తల్లికి 3 నెలలు పట్టింది కోలుకునేదానికి. సో ఆ రోజు నుంచి బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు, రాజకీయాలకు అతీతంగా ఉండాలి, మహిళల్ని గౌరవించాలి. అందుకే తల్లికి వందనం అని పేరు పెట్టాను. ప్రభుత్వ పాఠశాలలో ఏకంగా తల్లి కాలు మొక్కే ఆశీస్సులు తీసుకోవాలని పిల్లల్ని కోరాం. సమాజం ఎప్పుడు బాగుపడుతుందంటే ఎక్కడైతే మహిళల్ని గౌరవిస్తారో అక్కడనే బాగుపడుతుంది. సంక్షేమ కార్యక్రమాలు ఒక భాగం. మొన్న మీరు మమ్మల్ని ఆశీర్వదించి దీవించి అలాంటి మెజార్టీతో మమ్మల్ని గెలిపించారంటే అభివృద్ధి, ఉద్యోగాలు కూడా కోరిన వారు మీరు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు మేము చేశాము. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసింది బాబు గారు, ఆస్తుల సమాన హక్కు కల్పించింది అన్న ఎన్టీఆర్, మహిళలకు ప్రత్యేకంగా తిరుపతిలో విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేసింది అన్న ఎన్టీఆర్. అంటే మహిళలు బాగా చదువుకోవాలి, ఆర్థిక స్వాతంత్రం రావాలి, వాళ్ళ సొంత కాళ్ళపై నిలబడాలనేది మా ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ లక్ష్యం. తల్లి చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే ఇక్కడ దాదాపు 90% మందికి ఇది మొదటి ఉద్యోగం. ట్రైనింగ్ కూడా ఇచ్చారు, సుమారుగా 35 నుంచి 40 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడికి మీరు పని చేస్తున్నారు. పని మానదు తల్లి, ఇది తక్కువ అది తక్కువ అనుకోదు తల్లి. మన ప్రయాణం ప్రారంభించాలి తల్లి, మొదలు పెట్టాలి. ఇంకా పరిశ్రమలు తీసుకొస్తున్నాం. ఇదే కొప్పర్తికి పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత నాతో పాటు వేదిక మీద ఉన్న పెద్దలందరి పైన ఉంది. సవిత గారి గురించి చెప్పా, 6 అడుగుల అందగాడు కూడా ఉన్నాడు ఇక్కడ, టీజీ భరత్. టీజీ భరత్ మన ఇండస్ట్రీస్ మంత్రి కూడా తల్లి. భరత్ గారు నేను కలిసికట్టుగా పనిచేసి, నేను ఐటీ ఎలక్ట్రానిక్స్ లో మిగతా ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున భరత్ గారు తీసుకొస్తున్నా. మీరు చూస్తే ఈసారి చాలా మంది కుర్రోళ్ళు వచ్చాం తల్లి కేబినెట్ లోకి. ఎమ్మెల్యేలు కూడా, ఇక్కడ కమలాపురం ఎమ్మెల్యే కూడా యువ నాయకుడు కుర్రోడు. మీరు 50% మంది శాసనసభ్యులు మొదటిసారి గెలిపించిన వారు తల్లి. 25 మంత్రుల్లో 17 మంది మంత్రులు మొదటిసారి మంత్రివర్గంలో వచ్చిన వారు తల్లి. అంటే కసి ఉంది మాలో, పని చేయాలి, అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని నంబర్ 1 చేయాలి, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలి, మీకే కాదు రాబోయే తరాలకి ఉద్యోగాలు మన ప్రాంతంలో మనకే కల్పించాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం తల్లి. సో మీరు మొదలుపెట్టిన ఈ ప్రయాణం ఆగకూడదు, పనిచేయాలి.
ఇంట్లో ఎవరిని ఏమైనా అంటే ఒకటే చెప్పండి, లోకేష్ వచ్చి చెప్పినాడు పని చేయాలని చెప్పండి. నేను ఇబ్బంది పెడితే నాకే చెప్పు, నేను వస్తా ఇంటికి. కడపలో పోతే మీకు మేడం గారు ఉన్నారు కదా, వచ్చేస్తారు. ఆమె అసలు ఒప్పుకోరు, మాధవమ్మ. బాగా పని చేయండి. రాబోయే రోజుల్లో మెరుగైన అవకాశాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అందరం కష్టపడాలి. అమ్మా, నేను యువగలం పాదయాత్ర ప్రారంభించినప్పుడు మొదటి రోజు బాగుంటుంది, అందరు వస్తారు. రెండో రోజు దాంట్లో సగం మంది ఉంటారు. మూడో రోజు తగ్గుతుంది. కొన్ని రోజులు అవుతే లేట్ అయిపోతే వెనకాల ఎవరు లేరు. బాధపడలే, నడిచా, ఏం పర్వాలేదన్న. చాలా మంది అడిగారు, కడుపులో ఎట్లా నడుస్తుంటే నేను తప్పేం చేశాను, ఎందుకు నడవకూడదు, ప్రజల్ని కలుస్తా, ప్రజలకు నేను చెప్పుకుంటా అని చెప్పా. నన్ను ఎంతమంది అవమానించారు మీరు చూశారు కదా, ఇదన్నారు అదన్నారు, నేను పట్టించుకోలే. నా గురి ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలా. ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే నేను శాసనసభ్యుడు అవ్వాలి, అంతే. నన్ను ఎన్ని తిట్టినా తిట్టండి, పర్వాలేదు అని చెప్పిన. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనల్ని అవమానించడానికి చాలా మంది తయారవుతారు. పని చేయాలా, అవసరమా నీకు, ఇంట్లో అనొచ్చు, బయట అనొచ్చు, కానీ గురి పెట్టుకోండి అమ్మా. నేను అది సాధించాలి, నేను ఆ స్థాయికి వెళ్ళాలి, మేనేజర్ అవ్వాలి, లేదంటే అంత జీతం రావాలి, నా జీతం నెలకి ఇంత సంపాదించాలి. గురి పెట్టుకుని పని చేయండి. అప్పుడు ఎవరు ఎంత అవమానించినా, ఎవడేమన్నా మనం పట్టించుకోం, దులిపేసుకుంటాం. పోన్లే బా, మన పని మనం చేద్దాం, మన గురి ఇది కదా అని. అది దయచేసి మరొక తల్లి, మీకు అండగా నిలబడుతుంది మన ప్రభుత్వం. ఇచ్చిన హామీలు మేము నిలబెట్టుకుంటాం, దాని ఎలాంటి సందేహం లేదు. బాబు గారు పని రాక్షసుడు, వయసు 75 అయిండొచ్చు, కానీ కుర్రోడు 20 సంవత్సరాలకు పరిగెడుతున్నాడు తల్లి. వేదిక మీద ఉన్న మేము అందరం కూడా ఆయన స్పీడ్ అందుకోలేకపోతున్నాం. కారణం కూడా ఒకటే, పెట్టుబడులు తీసుకురావాలా, వెనుకబడిన రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్లాలా, అన్ని రంగాల్లో మన నంబర్ 1 ఉండాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఈ సభాముఖం తెలుపుకుంటూ, కంపెనీ యజమాని కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఐఎమ్ థ్యాంకింగ్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఫర్ సపోర్టింగ్ అస్, ఫర్ పుట్టింగ్ అప్ ద ఇండస్ట్రీ హియర్. As a state, as 3 ministers responsible here, we will support you all out. I would request only 2 things. Provide more jobs to the people of Andhra Pradesh, the women of Andhra Pradesh, and please take care of them really well. And that is the only ask we will have. Rest of it, you are in safe hands. He's a young, dynamic MLA. And I will give you my number if you have any trouble. In 24 hours, you drop me a message and I will ensure that issue is resolved. But create more jobs, support locally. Let us work on upgrading their skills. I'm also the skills minister. I want to upgrade their skills. I want to get them better paying jobs. If that has to happen, they have to do higher quality work, higher order work, better designs. That's something also we will support. So please help us, help them earn better, live on their legs, and together let's create history in the state of Andhra Pradesh. Thank you very much. Hello, మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ